మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోకరాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను: మీరు మార్పునొంది బిడ్డల వంటివారైతేనేగాని పరలోకరాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యంలో గొప్పవాడు. మరియు ఈలాటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనినైనా అభ్యంతరపరిచినవాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవుగాని ఎవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చేయి అయినను నీ పాదమైనను నిన్నభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్దనుండి పారవేయుము. రెండు చేతులును రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడివిగాను అంగహీనుడవుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్నభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్దనుండి పారవేయుము. రెండు కన్లు కలిగి అగ్నిగల నరకములో పారవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకనినైనా తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దోతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99ంటిని కొండలమీద విడిచివెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా? వాడు దాని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించుటకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో చెప్పుచున్నాను. అలాగునే ఈ చిన్నవారిలో ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీవతనిని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతిమాట స్థిరకరచబడునట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారిమాటయూ వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయూ వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరునిగాను ఎంచుకొనుము. మీరు భూమిమీద వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమిమీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొను దేనిగూర్చి అయినను భూమిమీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకునని చెప్పుచున్నాను. ఏలయనగా ఎక్కడ 2-3 నా నామమందు కూడియుందురో అక్కడ నేను వారి మధ్యనుండెదనని చెప్పెను. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడెవరైనా నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్నిమార్లు అతన్ని క్షమించవలెను? 7 మార్లా అని అడగగా, అందుకు యేసు, 7 మార్లు మట్టుకేగాదు 77 మార్లైనా క్షమించవలెను. కావున పరలోకరాజ్యము తన దాసుల యొద్ద లెక్కచూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది. అతడు లెక్కచూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అప్పు ఉన్న ఒకని యొద్దకు తేబడ్డాడు. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తునూ అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయూ చెల్లింతునని చెప్పెను. అందుకా దాసుని యజమానుడు ఆ దాసునిపై కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. కాని ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోటి దాసుని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపుము అనెను. అందుకతని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లింతునని వేడుకొనెను. కాని వాడొప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వాన్ని చెరసాలలో వేయించెను. కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా చెప్పెరి. అందుకా యజమానుడు వాన్ని పిలిపించి, చెడ్డదాసా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయునూ నేను క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవునూ నీ తోటిదాసుని కరుణింపవలసియుండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత యజమానుడు కోపబడి తనకచ్చియున్నదంతయు చెల్లించువరకు హింసించువారికి అతని అప్పంతగించెను. మీలో ప్రతివాడు
తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు మీ ఎడల ఆప్రకారమే చెయ్యను.